జర్నలిస్టులకు ఉన్న ప్రధాన సమస్యల్లో ఇండ్ల స్థలాలు, వైద్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యలన్నీ త్వరగా తీరుస్తానని అంటున్న కొత్తగా ఎన్నికైన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. నిజంగానే శ్రీనివాస్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్స్ సార్, నిజంగానే ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా అయ్యారు. దాదాపు జర్నలిస్టులు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కరించే విషయాలు మీరు దృష్టి పెట్టారు? ప్రధాన సమస్యలు నివేశన స్థలాలు, ఇండ్లు, వైద్యం, ఆరోగ్యమే ప్రధాన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా కాలంగా గత గవర్నమెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయిన సంఘటనలు రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మెదక్ జిల్లాలో కొంత నయంగానే ఉన్నట్టుంది. కొన్ని కాలనీస్ కూడా వచ్చాయి ఆ మేరకు. బట్ ఇది మిగతా జిల్లాలలో తర్వాత రాష్ట్ర కేంద్రంలో ఇబ్బందులు ఉన్నాయి. అది వైద్య కార్డుకు సంబంధించి ఆసుపత్రులు అంగీకరించటం లేదు అనే మాట కూడా వస్తుంది. ఈ సమస్యలన్నీ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో చెప్పారు. జర్నలిస్ట్ సమస్యలు ఏంటో ఈ రాష్ట్రంలో నాకు తెలుసు, ప్రతి దగ్గర చెప్తున్నటువంటి అంశాలను నేను గుర్తించాను, నేను తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చిన తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు జర్నలిస్టులు కలిసినప్పుడు నేను గతంలో మాట ఇచ్చాను, దాన్ని అమలు పరుస్తానని చెప్పారు. అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి పెద్ద సమస్య ఉంటుందని నేను అనుకోవటం లే. రెండవది, మన సమాచార శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, హౌసింగ్ మంత్రిగా ఉన్నారు. అందుకని ఈ సమస్యలకు పెద్ద ఇది ఉండదు. ఇక పెద్ద సమస్య అకాడమీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశము వృత్తి నైపుణ్యాన్ని, వృత్తి ప్రమాణాలను పాటించడం అనేది. ఇవాళ మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఎంత విస్తరించి ఉందో దేశంలో ఎక్కడ ఇంత విస్తరణ లేదు. జర్నలిస్టులు ఔత్సాహికంగా ఉత్సాహంగా కోరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రొఫెషన్లో కొనసాగాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనేది గ్రహించాలి. వర్కింగ్ జర్నలిస్టులకి వర్కింగ్ జర్నలిస్టు చట్టం ఉంది, వర్కింగ్ జర్నలిస్టు నియమ నిబంధనలు ఉన్నాయి, జర్నలిజానికి ప్రమాణాలు ఉన్నాయి, మార్గదర్శకాలు ఉన్నాయి. దీన్ని మనము కింది స్థాయి వరకు, మండల స్థాయి వరకు అక్రిడిటేషన్స్ ఇస్తున్నాము. మండల స్థాయి వరకు శిక్షణా తరగతుల్ని మొదట నేను ఫౌండింగ్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మండల కేంద్రాలకు మించి డివిజనల్ కేంద్రాల వరకు 2 రోజుల క్లాసులు పెట్టాము. ఇప్పుడు జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యల మీద సెమినార్లు, చర్చాగోష్ఠులు, మంచి ఏది చెడు ఏది అనేది. ఇవాళ జర్నలిజాన్ని రక్షించాల్సింది, ప్రజా ప్రయోజనాలను కాంక్షించాల్సింది వర్కింగ్ జర్నలిస్టులే, యాజమాన్యాలు కాదు. అందువల్ల వర్కింగ్ జర్నలిస్టుల పని పరిస్థితిని, జీవన ప్రమాణాలతో పాటు వృత్తి ప్రమాణాలను కూడా పాటించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఇది కొంత కష్టతరమైనటువంటి విషయమే, అంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆందోళన చేస్తాము, ప్రమాణాలు పాటించడానికి ఎక్కడ ఆందోళన చేద్దాము? అందుకని ముందు మనం నేర్చుకొని చెప్పి ఈ ప్రమాణాలు, వీటిని జనము ఈ వృత్తిని ఎందుకు గౌరవిస్తున్నారు? ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తారని, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలని, పబ్లిక్ గుడ్ అంటాం దీన్ని, పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చాలనేది ధ్యేయం. కాబట్టి మనం ఆ రెండింటి సంక్షేమ చర్యలతో పాటు దీని మీద కేంద్రీకరించాలనేది నా భావం. మనం అందరం కలిస్తే ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లో ఉన్న భావం, మీడియా పట్ల ఉన్న భావాన్ని కొంత తొలగించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఇటీవల రానున్న కాలంలో కూడా వాస్తవం చూసినట్లయితే సోషల్ మీడియా బాగా యాక్టివేట్ అవుతుంది. నిబంధనలు అంటే కొంత కష్టసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కొంత చట్టబద్ధత చేస్తే బాగుంటుంది అనుకుంటా. సోషల్ మీడియాకి చట్టబద్ధత ఉంది, కొన్ని అవి తెలియటం లే వాళ్ళకి. నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయాల్సిందే. సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు కొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. సోషల్ మీడియా అయితే ఈ సోషల్ మీడియా ఎంత అవసరము అని భావిస్తున్నామో అంత దిగజారుడు తనాన్ని కూడా బూతులు
బూతులే మాట్లాడేది. ముఖ్యమంత్రిని, మంత్రులని, ప్రభుత్వాన్ని, ఉద్యోగులని, ఎమ్మెల్యేలని, శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఎవరిచ్చారు ఈ హక్కు మీకు? ఎవరిచ్చారు ఈ హక్కు? ఇది తెలియనితనంతో చేస్తున్నారనేది. జర్నలిస్ట్ అంటే పెన్నుతో ఏదైనా రాయొచ్చు, కెమెరాతో ఏదైనా, కెమెరాతో చూపించేది కొంత ఇదిగా ఉంటుంది. ఏదైనా చూపిస్తారా? పడక గదికి వెళ్తారా? ఏం పద్ధతులు ఇవి? అందుకని రక్షిస్తూనే, సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తూనే ఇలాంటి టెండెన్సీని కట్టుబాటు చేయకపోతే జర్నలిజం ప్రమాణాలు ఇప్పటికే ప్రజల్లో విలువ కోల్పోతున్నాం, ఇంకా దిగజారే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి తెలియదు, కొన్ని ఉన్నాయి, కొన్ని నిజానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు ఒకవైపు ఉంటే అసలు ఉచ్చారణకు పనికిరాని భాషను ఉపయోగిస్తుంటే దీన్ని ఎట్లా అందరం సమిష్టిగా ఆలోచించాల్సింది. దాన్ని సోషల్ మీడియాను కొంతమంది చెప్తున్నారు అది అసలు వద్దు అనేది, అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా మంచి ఉంది, చెడు ఉంది. ఆటం బాంబు ఏం చేస్తుంది? ఆటమిక్ ఎనర్జీతోనే ఆపరేషన్లు చేస్తున్నారు. ఆటమిక్ ఎనర్జీనే ప్రజల బాగు మంచి పనులు చేస్తున్నారు. ఆటమిక్ బాంబు వేస్తే, అణుబాంబు వేస్తే ఏమవుతుంది? అందుకని ఈ మంచితనాన్ని ఉపయోగించుకోవాలి తప్ప విధ్వంసాన్ని కోరుకోకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ అనాగరిక భాష, ఇప్పుడు నాగరిక ప్రపంచంలో ఇంతటి అనాగరిక భాషను ఉపయోగిస్తుంటే సహించటం అనేది ప్రజల సహనానికి పెడుతున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిందే, అదుపు చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చూడవచ్చు, వాస్తవం అయితే ఈ విధంగా సోషల్ మీడియా కావచ్చు, ఇది ఉన్నట్లు వాస్తవాలు రాసేది తగ్గిపోతుంది. దాని మీద కొంత నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్టులకు ఏర్పడ్డ సమస్యలన్నీ కూడా వాటిని పరిష్కరించే దిశగా మాత్రం ముందుకెళ్తామని చెప్పి కె. శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ చెప్తున్నారు. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్.